అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం ఫల్గామా అటాక్ గురించి మాట్లాడుకుందాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏప్రిల్ 22 అంటే నిన్న ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. ఒక టూరిస్ట్ ఫల్గామా అనే ఒక ప్లేస్లో టూరిస్ట్ అందరూ ఆ టూరిజంని ఎంజాయ్ చేస్తుంటే అక్కడికి టీఆర్ఎఫ్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ఒక 6 ఉగ్రవాదులు వచ్చి అక్కడున్న టూరిస్ట్ అందరినీ విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మందిని బలి తీసుకున్నారు. ఇంకా 20 మంది హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. సో ఈ అటాక్ గురించి ఒకసారి మనం మాట్లాడుకోబోయే ముందు ఆర్టికల్ 370 గురించి మాట్లాడుకుందాం. ఈ ఆర్టికల్ 370ని 2019లో మోడీ గారు దీన్ని రద్దు చేశారు. ఆర్టికల్ 370 ఏమిటంటే ఇండిపెండెన్స్ తర్వాత ఇది కాశ్మీర్కి ఇచ్చిన స్పెషల్ స్టేటస్. జమ్మూ అండ్ కాశ్మీర్లో వాళ్ళకి సపరేట్ ఫ్లాగ్, సపరేట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, సపరేట్ పొలిటికల్ లీడర్స్, సో లోకల్గా ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉండాలి. బయట స్టేట్స్ నుంచి అక్కడ వచ్చి ఎవరో ల్యాండ్ కొనుక్కోకూడదు. అక్కడున్న లోకల్ వాళ్ళకే అవన్నీ సొంతం అనమాట. బయట నుంచి ఎవరు వచ్చి అక్కడ కొనుక్కుని ఆక్యుపై చేసుకుని ఉండడం అనే ఛాన్స్ లేదు. గవర్నమెంట్ జాబ్స్ అనేవి బయట స్టేట్ నుంచి వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్లో చేయకూడదు. సో దాని తర్వాత మోడీ గారు ఏం చేశారంటే 2019లో సో ఇండియా మొత్తం ఒక రూల్ ఫాలో అవుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రమే వేరే రూల్స్ ఎందుకు ఫాలో అవ్వాలి, జమ్మూ అండ్ కాశ్మీర్లో వేరే ఫ్లాగ్ ఎందుకు ఉండాలి, అక్కడ ఎందుకు బయట వాళ్ళు వచ్చి జాబ్ చేసుకోకూడదు అని చెప్పి ఏం చేశారంటే డేర్గా ఒక స్టెప్ తీసుకుని ఆర్టికల్ 370 అనేది రద్దు చేశాడు. అప్పటి నుంచి ఏంటంటే ఎక్కడైతే ఇండియాలో మొత్తం కాన్స్టిట్యూషనల్ లాస్ ఎలా అప్లై అవుతున్నాయో జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఇండియన్ కాన్స్టిట్యూషనల్ లాసే అప్లై అవుతాయి. బయట వాళ్ళు వెళ్ళి అక్కడ జాబ్ చేసుకోవచ్చు, బయట వాళ్ళు వెళ్ళి అక్కడ స్థలం కొనుక్కుని ఉండొచ్చు, అక్కడ స్టేట్ ఎలక్షన్స్ నార్మల్గానే జరుగుతాయి. ఇవన్నీ కూడా ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత చేసిన మోడిఫికేషన్స్. సో ఈ ఫల్గామా అటాక్ కూడా ఇది చేయడానికి ఒక రీజన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ టూరిజం బాగా పెరిగిపోతుంది. బయట స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతారేమో. సో వాళ్ళకున్న సపరేట్ స్టేటస్ పోయింది కాక ఇలా బయట స్టేట్స్ నుంచి అందరూ వచ్చి ఇక్కడ జాబ్స్ చేసుకుంటూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కనుక ఇక్కడ ఇంకా స్టాండర్డ్ అయిపోతుంది. ఇప్పుడు కనుక అటాక్ చేస్తే ఇండియన్ టూరిజం మొత్తం కూడా ఈ కాశ్మీర్ రావడానికి భయపడుతుంది. సో ఎవరు కూడా వేరే స్టేట్స్ నుంచి కూడా ఈ కాశ్మీర్లో అడుగు పెట్టడానికి భయపడతారు. సో ఇక్కడ టూరిజం అనేది ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోతుంది. సో బయట స్టేట్స్ నుంచి ఇక్కడికి రావాలన్నా భయపడతారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా భయపడతారు, జాబ్ చేయాలన్నా భయపడతారు, ఇక్కడ ఏదన్నా ల్యాండ్ కొనాలన్నా భయపడతారు. లోకల్ పార్టీస్ నుంచి నాన్ లోకల్ పార్టీస్కి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది వెళ్ళకూడదు అనేది వీళ్ళ ప్రైమ్ మోటో అనమాట. ఏప్రిల్ 22 అంటే నిన్న మధ్యాహ్నం 2:30 ఆ టైంకి ఫల్గామ్ అనే ఒక ప్లేస్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ అటాక్ అనేది జరిగిందనమాట. ఫల్గామ్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ ఒక మినీ స్విట్జర్లాండ్ అంటారనమాట. అక్కడ ఒక ప్లేస్ ఉంది, టూరిస్ట్ స్పాట్. వేరే స్టేట్స్ నుంచి కూడా యాజ్ యూజువల్గానే టూరిస్ట్ వెళ్ళినట్టు నిన్న కూడా వెళ్ళారు. 2:30 ఆ టైంకి టీఆర్ఎఫ్ అనే ఒక ఉగ్రవాద సంస్థ ఏం చేసిందంటే ఒక 6 ఉగ్రవాదులను పంపించింది. 6 ఉగ్రవాదులు ఈ టూరిస్ట్ స్పాట్కి వచ్చి విచక్షణ రహితంగా దాడి చేసి 26 మందిని చంపేశారు. ఇంకా 20 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఎంత కిరాతకంగా చంపారంటే వాళ్ళని అడిగి పేరు తెలుసుకుని మరీ చంపారు. చాలా దారుణమైన సంఘటన అనమాట. ఈ టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు అది మేమే చేసామని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేశారనమాట. ఒక్కసారిగా భారతదేశం మొత్తం కూడా ఇది జరిగిన తర్వాత ఉలిక్కిపడింది. అక్కడికి బిఎస్ఎఫ్ ఫోర్సెస్, ఎన్ఐఏ మొత్తం చేరుకున్నాయి అనమాట. అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో ఈ చనిపోయిన వాళ్ళలో చాలా బాధాకరమైన విషయం, కొంతమంది ఫారిన్ వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది దుబాయ్, నేపాల్ వాళ్ళు ఉన్నారు. కొత్తగా పెళ్ళైన ఒక జంట, వాళ్ళలో ఒక హస్బెండ్ చనిపోయారు. ఆ ఫోటో చూస్తే చాలా బాధాకరంగా ఉంది. అందులో ఒక అతను నేవీ, ఇంకొక అతను లెఫ్టినెంట్ అంటే మిలిటరీలో పనిచేశారనమాట. ఇండియన్ ఆర్మీ ఆల్రెడీ 2 టెర్రరిస్ట్ని చంపేసింది. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఇలానే రన్ అవుతూ ఉంటుంది. ఎప్పటికైనా ఈ కాన్ఫ్లిక్ట్ ఎండ్ అవ్వాలని చెప్పి ఆశిద్దాము. చనిపోయిన ప్రతి కుటుంబానికి సానుభూతి తెలియజేద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.